హాయ్ గైస్, నా పేరు అయితే మురళి. నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం తిరుమల అయితే వెళ్ళాను. విష్ణు నివాసం దగ్గర టోకెన్స్ తీసుకొని అలిపిరి మెట్ల ద్వారా నడుచుకుంటూ పోయి దర్శనం అయితే చేసుకోవడం జరిగింది. సో ఇందులో ఇదంతా ఉంటుంది. కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి. లెట్స్ వాచ్ ద వీడియో. గాయస్, ఇది విష్ణు నివాసం. ఇది ఎక్కడుందంటే తిరుపతి రైల్వే స్టేషన్ ఆపోజిట్ లో ఉంది. ఇక్కడ సర్వదర్శనం టోకెన్స్ ఇస్తారు. సర్వదర్శనం టోకెన్స్ ఎందుకంటే ఈ టోకెన్ ఉంటే మనకి దర్శనం త్వరగా అయిపోతుంది గాయస్. జనరల్ దర్శనం అయితే చాలా టైం పడుతుంది. ఈ టోకెన్స్ ఇక్కడే కాకుండా ఇంకొన్ని ప్లేసెస్ లో కూడా ఇస్తారు గాయస్. లైక్ భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాస కాంప్లెక్స్, మరి ఇక్కడ ఇందుకోసం మనకి ఆధార్ కార్డు ఉండాలి గాయస్. జిరాక్స్ అయినా పర్లేదు. ఇప్పుడు నైట్ 9 కి స్టార్ట్ చేస్తున్నారు ఇవ్వడం. సో మనం నైట్ 7 కి కానీ 8 కి కానీ క్యూలో నిలబడితే దొరుకుతుంది. డైలీ 10,000 అలా నంబర్ ఉంటది గాయస్. ఆ నంబర్ వరకు ఇస్తారు. ఆ టోకెన్ మీద టైం స్లాట్ ఉంటది. నాకైతే మార్నింగ్ 7 కి వచ్చింది. సో నేను మార్నింగ్ 7 లోపల అక్కడికి వెళ్ళాలేమో పైకి అనుకున్నా. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే ఆ డేలో ఎప్పుడైనా మనం వెళ్ళొచ్చు, పర్లేదు అని తర్వాత నేను అక్కడికి వెళ్ళినాక నాకు అర్థమైంది. గైస్, నాకైతే 2 నుంచి 3 గంటలు పట్టింది వీడికి రానిక. ఫైనల్ గా అయితే దగ్గరికి అయితే వచ్చేసినాను. సో ఇలాగా కౌంటర్లు ఉంటాయి గైస్. దాదాపు ఒక 10 నుంచి 12 అట్లా కౌంటర్లు ఉన్నాయి. సో ఇక్కడ నిలబడితే మనకి వాళ్ళు ఆధార్ కార్డు మనం ఇస్తే వాళ్ళకి మనల్ని ఒక ఫోటో తీసుకుంటాడు. ఫోటో తీసుకొని మనకైతే ఒక టోకెన్ ఇస్తారు గైస్. ఆ టోకెన్ లో అయితే మనకి స్లాట్ టైం అయితే ఉంటది. మనకు ఒకవేళ స్లాట్ ఏం కాదు, ఏ టైం అయినా పర్లేదు. బట్ మీరు ఒకవేళ మార్చుకోవాలంటే కూడా అక్కడికి ఏమన్నా అడిగే ప్రయత్నం అయితే చేయండి. మార్చే అవకాశాలు ఉన్నాయి. మనమైతే అలిపిరి దగ్గరకు వచ్చేసినాం గైస్. జనాలు నిద్రపోయినారు. పొద్దునే స్టార్ట్ అవ్వాలి కదా. మీరు చూసుకోవచ్చు, చాలా మంది ఉన్నారు గాయస్. ఈ అలిపిరి మార్గం వచ్చేసి ఇంతకు ముందు నైట్ కూడా ఓపెన్ ఉండేది. బట్ ఇప్పుడు నైట్ క్లోజ్ చేస్తున్నారు. ఎందుకంటే పులి అనేది తిరుగుతుంది గాయస్. సో అది అటాక్ చేసే ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పుడు మాత్రం నైట్ అయితే క్లోజ్ చేస్తున్నారు. సో నైట్ క్లోజ్ చేసి మార్నింగ్ 5 కి ఓపెన్ చేస్తున్నారు గాయస్. సో నా స్లాట్ వచ్చేసి మార్నింగ్ 7 కే ఉండడంతో నేను 5 కే స్టార్ట్ అయ్యా గాయస్. అందుకే ఎక్కువ జనాలు ఉన్నారు. అందుకే కొద్దిగా రష్ అనిపించింది. సో దట్ గైస్, మీరు చూసుకోవచ్చు, చాలా మంది జనాలు అయితే స్టార్ట్ అయ్యారు. సో ఈడేందంటే మార్నింగే కావడంతో, ఇదే స్టార్ట్ కావడంతో సో పూజ చేసి స్టార్ట్ చేస్తున్నట్టున్నారు. అందుకే ఒక 2-3 టైమ్స్ అయితే ఆపేసినారు స్టార్టింగ్ లో. చూడు, ఇక్కడ ఆపినారు. ఇక్కడ ఏంటంటే జస్ట్ ఏదో పూజ చేస్తున్నట్టున్నారు. అందరు స్టాప్ చేసినారు అన్నట్టు. సో కొద్దిగా అయితే రష్ ఉంది. అందుకే మనం స్టార్ట్ అయినప్పుడే మనం వెళ్ళినామంటే ఏదో ఇలాగా స్టాప్ చేస్తున్నారు. స్టాప్ చేసి అక్కడ ఏదో పూజ చేస్తున్నట్టున్నారు. సో అందరినీ ఇలాగైతే ఆపేసినారు. గైస్, మీరు చూసుకోవచ్చు, ఇక్కడైతే లగేజ్ అయితే స్కానింగ్ అయితే ఉంది. మీరు కొద్దిగా దూరం వెళ్ళగానే మనకి కొంచెం చిన్న చిన్న షాపులు అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. గాయస్, టోటల్ వచ్చేసి 3550 స్టెప్స్, అప్రాక్సిమేట్లీ 10 కిలోమీటర్స్ గాయస్ డిస్టెన్స్ వచ్చేసి. గాయస్, ఎర్లీ మార్నింగ్ కాబట్టి నేనైతే అసలు ఏం తినలేదు. ఫస్ట్ ఒక 1100 అలాగా ఒక 1000 స్టెప్స్ అయితే చాలా కష్టం అనిపించింది. ఎందుకంటే ఓన్లీ స్టెప్సే ఉన్నాయి ఇక్కడ. సో దాని తర్వాత కొంచెం బెటర్ అవుతుంది. ఇప్పుడైతే నాకు చాలా అంటే చాలా ఇబ్బంది అనిపించింది. ఎందుకంటే ఓన్లీ స్టెప్స్, నేను అసలు తినలేదు. కొంచెం తిన్నానని తినింటే బాగుండేదేమో. ఒక 100 మెట్లకు ఒకసారి, 200 మెట్లకు ఒకసారి అట్లాగా గ్యాప్ అయితే తీసుకున్నాను గైస్. రెస్ట్ అయితే తీసుకున్నాను గైస్. చెప్పులు అయితే ఎవరు వేసుకోలేదు. సో నేను కూడా చెప్పులు లేకుండానే నడుస్తా ఉన్నాను గైస్. ఎవ్రీ ఫ్యూ స్టెప్స్ కి వాష్రూమ్స్ అయితే ఉంటాయి. లేడీస్ కి సపరేట్, జెంట్స్ కి సపరేట్. మళ్ళీ ట్యాప్స్ కూడా ఉంటాయి, వాటర్ ట్యాప్స్. సో వాటర్ ఉంటాయి, వాష్రూమ్స్ ఉంటాయి గైస్. ఇంతవరకు మెట్లు ఎక్కిన తర్వాత ఇక్కడ ఏంటంటే షాప్స్ ఉన్నాయి గైస్. టిఫిన్ అయితే దొరుకుతుంది మంచిగా ఇక్కడ. ఏమన్నా చిప్స్ వెరైటీ కూడా ఉన్నాయి, పండ్లు అలాంటివి కూడా ఉన్నాయి గైస్. ఇక్కడ నుంచి ఏంటి అంటే ఓన్లీ మెట్లే కాకుండా ఎట్లా ఉంటదంటే కొద్దిగా దూరం నడిచిన తర్వాత కొన్ని మెట్లు, ఇంకొంచెం దూరం నడిచిన తర్వాత ఇంకొన్ని మెట్లు అలా ఉంటాయి గైస్. మనమైతే 1250 మెట్లు కవర్ చేసుకున్నాం గైస్. ఓన్లీ మెట్లు ఎక్కడం అంటే కొంచెం టఫ్. ఇలాగా కొంచెం నడిచి కొన్ని మెట్లు ఎక్కితే బెటర్. మధ్యలో అయితే జింకలు అయితే కనపడినాయి గైస్. గైస్, ఇక్కడైతే మనకైతే రోడ్ అయితే కనపడుతా ఉంది. చూడొచ్చు, బస్సు పోతా ఉంది కిందకి. ఇక్కడైతే మీరు అయితే అబ్జర్వ్ చేయొచ్చు, గోడలకైతే గోవింద నామాలు అయితే రాసినారు. ప్రతి ఒక్క గోడకు ఒక నామం అయితే రాసినారు. వాటిని మనం చదువుకుంటూ పాడుకుంటూ నిదానంగా ఎక్కడమే. ఇంకా పైన రోడ్డు, కింద అయితే మన నడక మార్గం. సో బస్సులు అయితే అన్ని కిందకి, కొండ కిందికి అయితే పోతా ఉన్నాయి గైస్. వాన అయితే స్టార్ట్ అయింది గైస్. వాన అయితే పడతా ఉంది. అందుకే నేను బాగా ఉక్కటిచ్చింది దాని ముందర. ఒక పక్క వాన పడతా ఉంది. నా మొబైల్ లో అయితే ఛార్జింగ్ అయితే ఫుల్ గా అయిపోయింది. సో దట్ నేను ఇక్కడ
కొద్దిగా టైం స్పెండ్ చేసి ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళా స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది గైస్. వాన పడినప్పుడు ఏంటంటే పైన అయితే షట్టర్స్ ఉన్నాయి గైస్, బట్ ఏంటంటే కంప్లీట్ గా లేవు. సో దట్ మనం వాన పడినప్పుడు అయితే మనం కొద్దిసేపు అయితే ఆగాల్సి ఉంటది. కొద్దిసేపు ఆగిన తర్వాత వాన తగ్గుతది. వాన తగ్గినప్పుడు మాత్రమే మనం పోవాల్సి ఉంటది. ఏంటంటే కంప్లీట్ గా లేవు, అక్కడక్కడ కొంచెం మధ్య మధ్యలో వదిలేసిండు. ఈసారి అయితే కింద రోడ్డు పైన నడక ఇది బాగా కట్టించిండ్రు. పైన నడవడానికి ఫ్లైఓవర్ మాదిరి ఎవరికి ఇబ్బంది రాకుండా ఇంకా ఇది బెటర్ గైస్. ఈసారి వచ్చేసి పక్కనే రోడ్డు ఫుట్ పాత్ పై మన కాలినడక. సో వెహికల్స్ అన్ని పక్కలే ఉంటాయి, మనం ఫుట్ పాత్ పై కాలినడక అన్నట్టు. చూడొచ్చు మీరు వెహికల్స్ అన్ని పైనుంచి అయితే వస్తా ఉన్నాయి కిందకి. పక్కనే కొండ వ్యూ అదిరిపోయింది. ప్రజలైతే నడుచుకుంటూ వస్తా ఉన్నారు, చాలా మంది అయితే వస్తా ఉన్నారు. గ్రీన్ మ్యాట్లు అయితే వేసిండ్రు. ఇప్పుడైతే వాన పడింది కాబట్టి, మార్నింగ్ కాబట్టి, ఎండ లేదు కాబట్టి అంత కనపడట్లేదు, కానీ ఎండ పొద్దున అయితే చాలా ఉపయోగపడుతుంది గ్రీన్ మ్యాట్. మనకైతే కాలు కాలకుండా చేస్తది, ఎస్పెషల్లీ ఇది ఎండాకాలం. మరి అందులో గ్రీన్ మ్యాట్లు అయితే పూర్తిగా అయితే లేవు. గ్రీన్ మ్యాట్లు అయితే చాలా ఇంపార్టెంట్ అనిపించింది, ఎందుకంటే మనం వితౌట్ చెప్పులు నడుస్తున్నాం కాబట్టి గ్రీన్ మ్యాట్లు అయితే ఇంపార్టెంట్. నేచర్ స్పాట్ జనాలు అయితే ఫోటోలు దిగుతా ఉన్నారు. ఈడ మీరు చూడొచ్చు, కొండ అయితే ఇక్కడ నుంచి బాగా కనపడతా ఉంది. కొండ చూసుకుంటూ నడుస్తా ఉన్నారు జనాలు అయితే. శేషాచలం అడవి, ఇందులో అన్ని ఉంటాయి, పులులు, సింహాలు, మనకి ఎర్రచందనం అన్ని ఉంటాయి. గాయస్ ఇక్కడైతే మనం రోడ్ అయితే క్రాస్ అవ్వాల్సి ఉంటది, అటు సైడ్ నుంచి ఇటు సైడ్ కి రావాల్సి ఉంటది. సో మీరు చూసుకోవచ్చు, అటు సైడ్ నుంచి ఇటు సైడ్ మనం వస్తా ఉన్నాము. సో మనం జాగ్రత్త క్రాస్ చేయాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ అలసిపోయి ఉంటాము. ఎవరైనా వచ్చి కుదిపోయాను అనుకో మనకు చాలా ఇబ్బంది అవుతుంది. సో జాగ్రత్త క్రాస్ చేయడం బెటర్. గాయస్ మళ్ళీ అయితే మెట్లు అయితే వచ్చినాయి. ఇదైతే మోకాలి మిట్ట గోపురం అంట. సో మళ్ళీ అయితే మెట్లు అయితే వచ్చినాయి, కొద్దిగా దూరం తర్వాత మళ్ళీ అయితే మెట్లు అయితే వచ్చినాయి గాయస్. గాయస్ మోకాలి మెట్ట గోపురం అంటే మోకాలి మీద నడవాలనేమో. ఇక్కడైతే భక్తులందరూ అయితే మోకాలి మీద అయితే నడుస్తా ఉన్నారు. అసలు మామూలుగా నడవడమే కష్టమైన పరిస్థితుల్లో అసలు వీళ్ళు మోకాలి మీద ఎక్కుతున్నారంటే ఇట్స్ నెక్స్ట్ లెవెల్. యాక్చువల్లీ జనాలకి నిజంగా ఎంతో ఓపిక ఉండాలి నడవాలంటే. ఇట్స్ వెరీ టఫ్ గైస్, నా వల్ల అయితే అసలు కాదు. అయితే నేనైతే నడవలేదు, కానీ వీళ్ళందరూ అయితే మోకాలి మీద నడుస్తా ఉన్నారు చాలా మంది. ఇట్స్ వెరీ టఫ్ గైస్, ఇట్స్ నెక్స్ట్ లెవెల్. యాక్చువల్ ఎక్కగలిగేంత ఎక్కుతున్నారు గైస్. ఎన్ని మెట్లు అయితే ఎక్కగలుగుతున్నారో అంతవరకు ఎక్కుతూ ఉన్నారు. కొందరు అయితే ఒక నంబర్ పెట్టుకుంటున్నారు, ఆ నంబర్ వరకు ఎక్కి సో అక్కడ స్టాప్ చేసేస్తున్నారు. గైస్ ఇక్కడికైతే 3000 స్టెప్స్ అయితే కంప్లీట్ అయినాయి. మోకాలి మిట్ట గోపురం దగ్గరకి అయితే 3000 స్టెప్స్ కంప్లీట్ అయినాయి. ఇది ఇంకా కొంతవరకు ఉంటది, దెన్ అక్కడ నుంచి ఇంకా నార్మలే, మామూలుగా ఉంటది. కొద్ది దూరం ఎక్కి కొన్ని స్టెప్స్ అలాగే ఉన్నాయి ఇంకా. గైస్ మరొక్కసారి మీరు చూడొచ్చు, పైన అయితే రోడ్డు, కింద అయితే నడక మార్గం. సో మనం ఆల్మోస్ట్ ఇంకా ఎండ్కి వచ్చేసినాం గైస్. సో ఈ కొద్ది దూరం నడిస్తే మనం అయితే కంప్లీట్ అయితే చేసుకోబోతున్నాము. గైస్ ఇంతటితో అయితే స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. దాదాపు అలిపిరి నుంచి ఇటు వరకు స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పటి నుంచి అయితే మనం తిరుమలలోకి అయితే ఎంటర్ అయిపోయినాం ఆల్రెడీ. సో చూసుకోవచ్చు, అక్కడికైతే మరి స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి గైస్. గాయస్ ఇదేంటి అంటే అలిపిరి దగ్గర మీరు ఇచ్చిన లగేజ్ ని ఇక్కడికి తెస్తారు గైస్, వాళ్ళు ఫ్రీగానే సర్వీస్. సో మీరు క్యారీ చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీగా మీరు స్టెప్స్ అయితే ఎక్కొచ్చు. సో ఇక్కడైతే మీరు ఇచ్చిన లగేజ్ ని ఇక్కడ కలెక్ట్ చేసుకోవాలి గైస్. గాయస్ తిరుమల అనేది చాలా బాగుంటది చూడ్డానికి. నిత్యం చాలా మంది అక్రాస్ ద వరల్డ్ వస్తారు గైస్ చూడ్డానికి. యాక్చువల్గా తిరుమల అనేది వరల్డ్ ఫేమస్ టెంపుల్. యాక్చువల్గా ఇక్కడికి వచ్చే భక్తులకైతే చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి, చాలా ఇంప్రూవ్మెంట్స్ కూడా అయినాయి. మీకు ఎక్కడ చూసినా మీకు ఉండడానికి స్టే గానీ, రూమ్స్ గానీ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ హ్యాపీగా విజిట్ చేయొచ్చు. గాయస్ మాధవ నిలయం గాయస్, దీంట్లో ఏంటంటే మనం ఆధార్ కార్డ్ చూపిస్తే మనకి 24 hours స్టే చేయొచ్చు గైస్. సో మనం ఫ్రెష్ అప్ అవ్వచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు. మనకి లాకర్స్ ఇస్తారు, సో లగేజ్ కూడా ఏం ప్రాబ్లం లేదు. ఒరిజినల్ ఆధార్ కార్డ్ చూపిస్తే ఒక బెడ్షీట్, ఒక చాప ఇస్తారు గైస్. జిరాక్స్ ఉంటే ఇవ్వట్లేదు వాడు. ఒరిజినల్ ఆధార్ కార్డ్ అయితే మెయింటైన్ చేయండి ఎప్పుడైనా విజిట్ చేస్తే. గైస్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఫ్రీ ఫుడ్ కూడా పెడతా ఉన్నారు. దాని తర్వాత ఇదంతా కంప్లీట్ గా ఫ్రీ గైస్, డబ్బులు అయితే తీసుకోవట్లేదు. సో భక్తులకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. మీరు ఇలాంటి ప్లేసెస్ లో నీట్ గా ఉండొచ్చు, స్టే చేయొచ్చు. మీ లగేజ్ కూడా ఏం ప్రాబ్లం లేదు. మనం నెలకు ఒకసారి అయితే రావచ్చు. మనం సర్వదర్శనం టోకెన్స్ కూడా నెలకు ఒకసారి అయితే తీసుకోవాలి, 2 times అంటే ఇవ్వడు. గాయస్ నేనైతే రెడీ అయ్యి ఇంకా దర్శనానికి అయితే స్టార్ట్ అయినాను. సో మీరు చూసుకోవచ్చు, ఇదంతా
వీళ్ళంతా భక్తులే. భక్తులతో ఆల్వేస్ ఎల్లప్పుడూ నిండి ఉంటది తిరుమల అనేది. సో వీళ్ళంతా భక్తులే. సో నాకు ఆకలేస్తా ఉంటే అన్నప్రసాదానికి అయితే నేను వచ్చాను. సో కొద్దిగా మనం తింటే బెటరు అనే ఫీలింగ్ వచ్చింది నాకి. మళ్ళీ మధ్యలో ఎక్కడ ఉంటుందో ఏం కథనో ఎంతసేపు అయితే తెలియదు కాబట్టి నేనైతే ఇక్కడ అయితే అన్నప్రసాదం పెడుతున్నానంటే తిన్నా. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు సాంబార్ రైస్ పెడతా ఉన్నారు. ఇక్కడే కాదు ఇంకొన్ని చోట్ల కూడా పెడతా ఉన్నారు సాంబార్ రైస్. అది లోపల కూడా మనం క్యూ లైన్ లో నిలబడినప్పుడు కూడా కంపార్ట్మెంట్ లో సాంబార్ రైస్ పెట్టినారు. ఇంకా తినడం కూడా అయిపోయింది కాబట్టి ఇంకా నేనైతే దర్శనానికి అయితే స్టార్ట్ అయినాను గైస్. మీరు చూసుకోవద్దు, వ్యూ అయితే బాగుంది, క్లీన్ గా ఉంది, నో చెత్త. మంచి ప్లేస్ తిరుపతి అనేది. ఎండాకాలము సో చెప్పులు లేకుండా కాబట్టి కాళ్ళు అయితే కాలుతా ఉన్నాయి. నాది వచ్చేసి సర్వదర్శన్ టోకెన్ కాబట్టి అక్కడికి వెళ్ళి ఒక బస్సు ఎక్కమన్నారు. సో నేను అక్కడికి వెళ్ళి బస్సు ఎక్కితే నన్ను ఒక ప్లేస్ లో దింపాడు. అక్కడ నుంచి నేనైతే క్యూ లైన్ లోకి ఎంటర్ కామన్నారు. సో బస్సు అయితే స్టార్ట్ అయింది. ఈ బస్సే. ఈ బస్సులు 4 ఉంటాయంట. ఈ బస్సులు ఎక్కితే ఫ్రీ ట్రావెల్ యాక్చువల్ గా. మన తిరుపతి నుంచి కూడా ఇక్కడికి కూడా ఫ్రీ అన్నారు. ఆ బస్సు ఎక్కితే ఛార్జ్ ఏం తీసుకోరంట. అని ఓన్లీ తక్కువే ఉంటాయి, 4 ఏమే ఉంటాయి అన్నారు బస్సులు. ఫైనల్ గా అయితే నన్ను అయితే ఇక్కడ దింపేశాడు గైస్. ఈ నుంచి అయితే మనం అయితే క్యూ లైన్ లోకి వెళ్ళిపోవాల్సి ఉంటది. ఇంకా సర్వదర్శనం టోకెన్స్ ఉన్న వాళ్ళైతే ఇక్కడ నుంచి అయితే ఎంటర్ అవుతున్నారు గైస్. సో నేనైతే ఎంటర్ అవుతున్నా. నాదైతే యాక్చువల్ గా వచ్చేసి మార్నింగ్ 7 కే ఉంది. బట్ నేనైతే 7 కి అయితే రాలేదు. అయినా కానీ అలో అయితే చేశారు. మెయిన్ గా డేట్ అనేది ఈ రోజు ఉంటే చాలు గైస్. కొద్ది దూరం వరకు అయితే మొబైల్ అయితే అలో ఉంది. దాని తర్వాత అయితే మనం అయితే మొబైల్ గానీ లగేజ్ గానీ ఏమన్నా ఉంటే అక్కడే ఇవ్వాలి. దెన్ వాళ్ళ తర్వాత మనకి బయటికి తెచ్చిస్తారు వాళ్ళు. అట్లే ఇవ్వకుండా మన దగ్గరే పెట్టుకుంటే వాళ్ళు చెకింగ్ ఉంది గైస్ లోపల. వాళ్ళు చెక్ చేసి తీసేసుకుంటారు. మన ఇచ్చిన టోకెన్ కూడా స్కాన్ చేయాల్సి ఉంటది అక్కడ. సో చెక్ చేస్తారు. సో మనం అయితే మొబైల్ అవన్నీ చేయాలి గైస్. దర్శనానికి వెళ్ళేటప్పుడు ప్రాపర్ డ్రెస్ కోడ్ లో వెళ్ళాలి. లైక్ అమ్మాయిలు అయితే చున్నీ వేసుకోవాలి, అబ్బాయిలు అయితే షార్ట్స్, బొక్కల పాయింట్లు అలాగా ఉండకూడదు అన్నట్టు. వాళ్ళైతే ఉన్నారు అక్కడ చూస్తున్నారు నీట్ గా. దెన్ ఇంకోటి ఏంటంటే మనం ప్రాపర్ డ్రెస్ లో లేకుంటే పక్కన షాప్ పంపిస్తా ఉన్నారు. అక్కడ కొనుక్కొని మళ్ళీ వచ్చేయచ్చు. అలా చేస్తున్నారు. సో దట్ మనం ప్రాపర్ డ్రెస్ మెయింటైన్ చేయడం బెటర్ గైస్. మమ్మల్ని ఒక కంపార్ట్మెంట్ లో వేసి 1 గంట సేపు ఆపాడు. అలా ఇంకొక దాంట్లో కూడా ఒక దాంట్లో అయితే అన్నప్రసాదం అయితే పెట్టారు, అదే సాంబార్ రైస్. దెన్ ఇంకా దర్శనం అయిపోయింది, బయటకి అయితే వచ్చినాం గైస్. ఇదంతా టెంపుల్ బయట వ్యూ. ఇదంతా నేనైతే దర్శనం చేసుకుని కంప్లీట్ బయటకు వచ్చిన తర్వాత ఇదంతా బయట వ్యూ. సో గైస్ నేనైతే దర్శనం అయిపోయిన తర్వాత నేను డైరెక్ట్ లడ్డూలకు వెళ్ళిపోయినా. లడ్డూలు అయితే తీసుకున్నా. సో మనకు దగ్గర టోకెన్ ఉంది కాబట్టి ఒక టోకెన్ ఉంటే ఒకటి ఫ్రీ గైస్. నెక్స్ట్ ఎన్ని కావాలంటే అన్ని ఒక్కొక్కటి 50 రూపాయలు గైస్. నీకు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తున్నారు ఇప్పుడైతే. కానీ ఒక్కొక్కటి 50 రూపీస్ గైస్ లడ్డూలు. ఇది వచ్చేసి శ్రీవారి పుష్కరిణి గైస్. ఇక్కడ కొంతమంది అయితే స్నానాలు అయితే చేస్తా ఉన్నారు గైస్. నేనైతే గుడి ముందు కొద్దిసేపు టైం స్పెండ్ చేసి దెన్ నేనైతే వెంగబాంబ అన్న ప్రసాద సెంటర్ కి అయితే వెళ్ళాను గైస్. అదేంటంటే నీకు అన్న ప్రసాదం పెడతారు గైస్. అక్కడ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8:30 నుంచి 10:30 వరకు మార్నింగ్ టిఫిన్, 10:30 నుంచి 4 వరకు లంచ్, 4 to 5 బ్రేక్ ఉంటది గైస్, 5 to 11 డిన్నర్. ఇలాగా 3 పూటలు నిత్య అన్నదానం ఉంటది గైస్. ఇక్కడ అన్న ప్రసాదం అయితే పెడతారు. నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. ఇక్కడైతే వచ్చిన భక్తులకి కంప్లీట్ గా ఫ్రీగా భోజనం పెట్టడం అనేది చాలా చెప్పుకోదగ్గ విషయం యాక్చువల్ గా. మనం రాకముందే ఇలాగా అరటి ఆకులతో ఒక చట్నీ, కర్రీ అండ్ ఒక స్వీటు, తర్వాత రైస్ వడ్డించుకుంటూ పోయినారు. దాని తర్వాత రసం వచ్చింది, తర్వాత సాంబారు, తర్వాత అగైన్ ఇంకొకసారి కావాలంటే రైస్ అనేది సెకండ్ టైం వచ్చింది. దాని తర్వాత నీకు లాస్ట్ కి మజ్జిగ వచ్చింది. దెన్ అంతే. ఇంకా నేనైతే ఫుల్ గా అయితే సాటిస్ఫై అయినాను. అసలు చాలా బాగుంది. చాలా మంది అయితే తింటా ఉన్నారు ఇక్కడ. వాళ్ళు కావాలంటే బయట కూడా తినొచ్చు చాలా మంది ఇక్కడ, బట్ ఇక్కడే తింటున్నారు వాళ్ళు గైస్. నేనైతే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాను గైస్. యాక్చువల్ గా అంటే నేను ఇంకొక రోజు కూడా ఇక్కడే ఉందాం అనుకున్నాను. బట్ నేను చాలా రోజుల తర్వాత చెప్పులు లేకుండా నడవడంతో నా కాళ్ళు అయితే పోయినాయి యాక్చువల్ గా. నేను సరిగా నడవలేకపోతున్నాను. సో దట్ నేను సడన్ గా అయితే డిసైడ్ అయిపోయినా. నైట్ వచ్చేసి 12 వరకు ఉంటాయంట గైస్ బసెస్ ఫ్రమ్ తిరుమల టు తిరుపతి. నాకైతే 90 రూపీస్ తీసుకున్నాడు. సో ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను గైస్. మళ్ళీ వ్లాగ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై గైస్. థ్యాంక్ యూ.